మనకు తెలిసినంత వరకు హిందూయిజాన్ని ఇండియాలోనే ఫాలో అవుతారు అనుకుంటాం. బట్ ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కూడా ఏదో ఒక చోటు హిందూయిజం కనిపిస్తుంది. అండ్ హిందూయిజం సంబంధించి ప్రాచీనమైన కట్టడాలు కూడా మనకు వేరే దేశాల్లో కనిపిస్తాయి. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, థాయిలాండ్, కంబోడియా ఇలా వేరే దేశాల్లో కూడా మనకు హిందూయిజం కనిపిస్తుంది. అయితే రీసెంట్ గా థాయిలాండ్ అండ్ కంబోడియాకి యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధానికి కారణం వందల సంవత్సరాల క్రితం కట్టిన 3 శివుడి యొక్క దేవాలయాలు. అయితే ఈ 3 దేవాలయాలు ప్రియ విహార్ అనే ప్లేస్ లో ఉంటాయి. ఈ ప్లేస్ వచ్చేసి థాయిలాండ్ అండ్ కంబోడియా బార్డర్ లో ఉంటుంది. అయితే 2018లో ఈ 3 శివుని దేవాలయాలను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించింది. ఇక్కడ ప్రియ విహార్ అంటే కంబోడియా లాంగ్వేజ్ లో పవిత్రమైన స్థలం అనే అర్థం. ఈ టెంపుల్స్ 9th సెంచరీలో స్టార్ట్ చేస్తే పూర్తయ్యే వరకు 12th సెంచరీ పట్టింది. అంటే దాదాపు 300 ఇయర్స్ పట్టింది. ఈ గుడికి శంకుస్థాపన చేసింది యాసోవర్మ. ఈ టెంపుల్ ని పూర్తిగా రూపుదిద్దింది మాత్రం సూర్యవర్మ 1 అండ్ సూర్యవర్మ 2. ఈ టెంపుల్స్ లో శివుడు శిఖరేశ్వరుడిగా అలాగే భద్రేశ్వరుడిగా కొలువై ఉంటాడు. అయితే రీసెంట్ గా లాస్ట్ కొన్ని మంత్స్ నుండి ఈ 2 దేశాలు థాయిలాండ్ అండ్ కంబోడియా ఈ గుడి ప్రాంగణం తమదే అని గొడవ పడుతున్నాయి. ఇదే గొడవలు యుద్ధానికి కూడా దారి తీశాయి. సో దీన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య బార్డర్ డిస్ప్యూట్స్ ఉన్నాయంటే దానికి వన్ ఆఫ్ ద రీజన్ బ్రిటిషర్స్ లేదా పోర్చుగీస్ లేదా ఫ్రెంచ్ లేదా ఇంకెవరైనా కావచ్చు. వాళ్ళు రాకముందుకు మన బార్డర్స్ ఒక లెక్క ఉంటే వాళ్ళు వచ్చాక మన బార్డర్స్ ఇంకో లెక్క మారాయి. ఇంకా లాస్ట్కి వాళ్ళు వెళ్ళేటప్పుడు బార్డర్స్ మొత్తం చేంజ్ చేసి వెళ్ళారు. బట్ ఆ చేంజ్ చేసిన బార్డర్స్ అన్న క్లారిటీగా ఉన్నాయంటే నో క్లారిటీ. ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇలా బార్డర్ డిస్ప్యూట్స్ ఉంటూనే ఉన్నాయి. సేమ్ అలానే థాయిలాండ్ అండ్ కంబోడియా కూడా బార్డర్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ థాయిలాండ్ అండ్ కంబోడియా కూడా దాదాపు 200 కిలోమీటర్ బార్డర్ ఇష్యూ ఉంది. ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు థాయిలాండ్ అండ్ కంబోడియాని వదిలి వెళ్ళే అప్పుడు బార్డర్ గీశారు. అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ కనిపిస్తున్న ఒక 200 కిలోమీటర్స్ బార్డర్ పైన క్లారిటీ లేదు. ఈ బార్డర్ ని సరిగ్గా ఐడెంటిఫై చేయలేదు. బికాస్ ఈ 200 కిలోమీటర్స్ బార్డర్ లో డాంగ్రే అనే కొండలు ఉంటాయి. సో దానివల్ల బార్డర్ పై సరైన క్లారిటీ లేదు. సో ప్రజెంట్ 200 కిలోమీటర్స్ బార్డర్ తోనే 2 దేశాలకు డిస్ప్యూట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే అదే బార్డర్ లో ఈ టెంపుల్స్ కూడా ఉన్నాయి. యాక్చువల్గా 1800s లో బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాను రూల్ చేసినట్టు కాంబోడియాని ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. అదే సమయంలో ఫ్రెంచ్ వాళ్ళు థాయిలాండ్ ని కూడా ఎలా అయినా ఆక్రమిస్తారని తెలిసిన కాంబోడియా రాజు అంటే రామ 5 ఫ్రెంచ్ వాళ్ళతో కలిసి ఒక పీస్ అగ్రిమెంట్ చేసుకుంటాడు. అయితే ఇదే అగ్రిమెంట్ పైన కాంబోడియా అండ్ థాయిలాండ్ కి బార్డర్ గీస్తారు. బట్ డాంగ్రే అనే ప్లేస్ లో సరైన క్లారిటీ ఉండదు. దాంతో ప్రియ విహార్ అనే ప్లేస్ ని కూడా ఫ్రెంచ్ వాళ్ళు కంబోడియా కలిపేసుకుంటారు. యాక్చువల్గా ప్రియ విహార్ లో ఉన్న శివుడు టెంపుల్స్ లో థాయిలాండ్ కింగ్స్ పూజలు చేసేవాళ్ళు. బికాస్ థాయిలాండ్ వాళ్ళు ఫాలో అయ్యేది బుద్ధిజం అయినా కూడా అక్కడ బుద్ధిజంలో మన హిందూయిజం కూడా కలిసి ఉంటుంది. అందుకే థాయిలాండ్ లో రాజుల్ని రామ 1, రామ 2 అండ్ రామ 3 ఇలా రామ అనే పేరుతోనే పిలుస్తారు. బికాస్ థాయిలాండ్ లో రామ అంటే ధర్మ రక్షకుడు అని అర్థం. సో అందుకే థాయిలాండ్ లో రాజుని రామ అని పిలుస్తారు. సో ప్రజెంట్ థాయిలాండ్ ప్రజలు ఏమంటున్నారంటే ఈ భూమి మాకు చెందిందే, ఈ ప్లేస్ మాకే వస్తుంది అని చెప్పేసి గట్టిగా వాదిస్తున్నారు. అక్రమంగా ఫ్రెంచ్ వాళ్ళు కంబోడియాలో దీన్ని కలిపేశారని వాదిస్తున్నారు. 1962లో ఈ కేసు ఇంటర్నేషనల్ కోర్టుకి కూడా వెళ్ళింది. ఇంటర్నేషనల్ కోర్టు కూడా ప్రియ విహార్లో ఉన్న టెంపుల్స్ కంబోడియాకే చెందుతుందని చెప్పేసింది. అయితే ఇప్పుడు థాయిలాండ్ ఏమంటుందంటే మీకు ఇంటర్నేషనల్ కోర్ట్ జస్ట్ టెంపుల్ స్ట్రక్చర్స్ మాత్రమే మీకు ఇచ్చింది, ఆ గుడి చుట్టూ ఉన్న ప్లేస్ మొత్తం మాకే వస్తుంది. ఆ ప్లేస్ దాదాపు 4000 స్క్వేర్ కిలోమీటర్స్ థాయిలాండ్కే చెందుతుందని చెప్పేసి థాయిలాండ్ ప్రజలు గట్టిగా వాదిస్తున్నారు. సో ఇలా టెంపుల్స్ అండ్ టెంపుల్స్ చుట్టూన్న ప్లేసెస్ గురించి 2 దేశాల మధ్య చాలానే క్లాషెస్ జరిగాయి. అదే క్లాషెస్ ఇవాళ యుద్ధానికి కూడా దారి తీసింది. ఈ ఇయర్ జూలైలో కూడా 2 వర్గాల సైనికులు కొట్టుకున్నారు. అందులో చాలా మంది సైనికులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఈ జూలై 23 రోజున ఏం జరిగిందనంటే ఈ జూలై 23 రోజున కాంబోడియా సైనికులు కొన్ని ల్యాండ్ మైన్స్ పెట్టారు. ఆ ల్యాండ్ మైన్స్ పేలి థాయిలాండ్ సైనికుడికి గాయాలయ్యాయి. దీంతో జూలై 24న థాయిలాండ్ అండ్ కంబోడియా సైనికుల మధ్య గొడవలు జరిగాయి. అదే గొడవల్లో కాంబోడియా సైనికులు గన్ ఫైర్ చేశారు. ఆ గన్ ఫైర్ లో థాయిలాండ్ సైనికులు కొంతమంది గాయపడ్డారు. సో ఇది జరిగిన కొద్ది క్షణాలకే థాయిలాండ్ సైనికులు కూడా గన్ ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో కాంబోడియాలో ఉన్న కొంతమంది సైనికులు చనిపోయారు. సో దీనికి ధీటుగా కాంబోడియా కూడా BM-21 మిజైల్స్ లో థాయిలాండ్ పై దాడి చేసింది.
ఈ మిజైల్స్ దాడి వల్ల థాయిలాండ్ లో లోకల్ ప్రజలు కూడా కొంతమంది చనిపోయారు, అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఇది సీరియస్ గా తీసుకున్న థాయిలాండ్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర ఉన్న F-16 ఫైటర్ జెట్లతో కాంబోడియా మిలిటరీ బేసెస్ పైన దాడి చేసింది. ఈ దాడిలో కాంబోడియాకు చెందిన చాలా మిలిటరీ బేసెస్ పేలిపోయాయి అండ్ అందులో చాలా మంది సైనికులకు కూడా గాయాలయ్యాయి, కొంతమంది కూడా చనిపోయారు. సో దీంతో లోకల్ పర్సన్స్ అందరినీ సేఫ్ ప్లేసెస్ కి తరలించారు. ఇదంతా చూస్తుంటే యుద్ధం మాత్రం ఇప్పట్లో ఆగేలాగా లేదు. 2025 స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో డిజాస్టర్ చూస్తున్నాం. ఇజ్రాయెల్ ఇరాన్ వార్, రష్యా యుక్రెయిన్, ఇండియా పాకిస్తాన్ వార్, ఇలా ఎన్నో వార్స్ 2025 లోనే జరిగాయి. ఇంకా ఎన్ని వార్స్ ఈ 2025 లో జరుగుతాయో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.